హాయ్ అండి. వెల్కమ్ టు సుఖసఖి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఈ మధ్య కాలంలో ఫుడ్లో చేసుకున్న చిన్న చిన్న చేంజెస్ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మేము అంతకుముందు ఎప్పుడు మార్నింగ్ ఈవినింగ్ ఇలా టీ తాగటం అది ఇంకా నార్మల్గా మాకు ఒక అలవాటులాగా ఉండేది. దాన్ని మేము స్లోగా టీ అంటే అసలు తాగమని కాదు, వన్స్ ఇన్ ఎ వైల్ తాగుతాము. బట్ మ్యాక్సిమం టీ అవాయిడ్ చేసి మార్నింగ్ ఇలా ఏదో ఒక జ్యూస్ ఇంట్లో ఏది వెజిటబుల్ కానీ లేదు అంటే ఫ్రూట్ కానీ ఏదో ఒక ఫ్రూట్తో కానీ ఇలా జ్యూస్ చేసుకొని తాగుతాము. ఈ జ్యూస్ ఏంటంటే దీంట్లో పాలు పంచదార ఇలాంటివి ఏమీ కలపకుండా చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ అవేమన్నా అంటే మేము తాగలేకపోతున్న వెజిటేబుల్ కానీ ఏదైనా ఉంటే దాంట్లో కొంచెం హనీ యాడ్ చేసుకుంటాం అంతే. ఈరోజు మార్నింగ్ జ్యూస్లోకి ఒక క్యారెట్, బీట్రూట్, 2 ఆమ్లెట్స్ తీసుకొని జ్యూస్ చేశాను. దీంట్లో ఏంటంటే మార్నింగ్ మనకు ఏబీసీ జ్యూస్లో యాపిల్ వేస్తారు, కానీ నాకు యాపిల్ ఎందుకో పర్సనల్గా అంత నచ్చదు. నాకు ఆమ్లా వేస్తే దాని టేస్ట్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఈరోజు మార్నింగ్ జ్యూస్లోకి నేను ఒక బీట్రూట్, క్యారెట్, ఒక 2 ఆమ్లాలు తీసుకొని జ్యూస్ చేశాను. ఆమ్లాలో ఏంటంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ టైంలో మనం విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే మనం డే అంతా తీసుకునే ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ బాగా అబ్జర్వ్ అవుతాయి. ఈ జ్యూస్ నేను 7:30కి అలా తీసుకున్నాను. ఇది తీసుకున్నాక ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇలా మార్నింగ్ టైంలో టీకి రీప్లేస్లో ఏదైనా జ్యూస్ తీసుకుంటే మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ అందుతాయి. నిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మల్బరీ ఫ్రూట్స్ కనిపించాయి. ఒక బాక్స్ తీసుకొచ్చాను. ఈ మల్బరీ ఫ్రూట్స్ క్లీనింగ్ కోసము ఒక బౌల్లో వాటర్లో బేకింగ్ సోడా వేసి ఒక 2 మినిట్స్ వరకు ఉంచితే ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి మన దగ్గర ఉన్న ఏవైనా ఒక 3-4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ ఒక యాపిల్, కొన్ని మల్బరీ ఫ్రూట్స్, ఒక ఆరెంజ్, 1 or 2 డేట్స్ తీసుకోవచ్చు పర్ డేకి. వాటితో పాటు కొన్ని నట్స్, ఏవైనా నట్స్ తీసుకోవచ్చు. బాదం, వాల్నట్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఏవైనా మనకి ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. ఇంకా మా వారికి కూడా అదే బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, మన నుంచే మన కిడ్స్ నేర్చుకుంటారండి. మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయో వాళ్ళు కూడా మనల్ని చూసి చేంజ్ అవుతారు అని మాత్రం నేను నమ్ముతాను. మేము ఫ్రూట్స్ తింటుంటే మా బాబు కూడా ఈ ఫ్రూట్ తింటా అని చెప్పడం స్టార్ట్ చేశాడు. బిఫోర్ దట్ అయితే ఎక్కువగా ఫ్రూట్స్ తినేవాడు కాదు. మనం మన పిల్లలకి ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ అది మనం స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళకు నేర్పించాలి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే నార్మల్ చిక్కుడుకాయ టమాటా కర్రీ, బీన్స్, క్యాబేజీ స్టిర్ ఫ్రై చేశాను. మల్టీగ్రెయిన్ పిండితో చపాతీ, ప్రోటీన్ కోసం ఒక ఎగ్, ఫైబర్ కోసం కీరా తీసుకున్నాము. ఇలా లంచ్ ప్లేట్ కూడా మనం ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి పాసిబుల్ అయినంత వరకు. ఇంకా నైట్ డిన్నర్లోకి ఇది బ్యాటర్ ఏంటంటే మల్టీగ్రెయిన్ దాంతో చేసిన బ్యాటర్, దోశ బ్యాటర్. నేను సోక్ చేసేటప్పుడే 1 కప్పు మినపప్పుకి 1 కప్పు రాగులు, 1 కప్పు సద్దలు, 1 కప్పు రైస్ తీసుకుంటాను. దాంతోపాటు మినపప్పు కూడా మ్యాక్సిమం పొట్టు ఉన్నది తీసుకోవడానికే ట్రై చేస్తాను. ఇంకా దోశ పైన కూడా ఎప్పుడు పాసిబుల్ అయినంత వరకు వెజిటబుల్స్ కానీ ఎగ్ కానీ వేయటానికే చూస్తాను. నైట్ డిన్నర్లోకి ఇలా దోశ పైన క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ వేసి చేశాను. ఇలా తీసుకుంటే 1 or 2 తీసుకుంటే చాలు, స్టమక్ ఫిల్ అయిపోతుంది. ఇలా దోశ పైన మనం ఎక్కువ వెజిటబుల్స్ తీసుకుంటే అవి ఎక్కువగా కుక్ అవ్వవు, క్రంచీగా ఉంటాయి. దోశ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది 1 సైడ్ కాలిస్తే సరిపోతుంది. నైట్ డిన్నర్లో రైస్కి రీప్లేస్గా ఇలా ఏదో ఒకటి దోశ కానీ లేదా రాగి జావా కానీ అన్ని రకాల పల్సెస్ నానబెట్టి గుగ్గిళ్ళు కానీ తక్కువ ఆయిల్తో టిక్కీస్ కానీ ఇలా ఏదో ఒకటి చేసుకుంటాము. నైట్ డిన్నర్లో రైస్ అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. ఇలా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి చూస్తున్నాం. బయట ఫుడ్ టోటల్గా అవాయిడ్ చేస్తున్నాం. మీకేమైనా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.